రెండోసారి ఆపోజిట్ ఎముక విరగడము లేదంటే స్పైన్లో ఫ్రాక్చర్ అవడము జరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనికి కారణము మామూలుగా మనం మొదలు అనుకున్నట్టుగా ఎముక విరగడానికి కారణము ఇంజురీ కాదు. ఎముక విరగడానికి కారణము ఎముకలో బలహీనత, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. మనం కానీ ఆస్టియోపోరోసిస్ని ట్రీట్మెంట్ చేయకపోయినట్టయితే తుంటి ఇటువైపు సెట్ అయినప్పటికీ ఆపోజిట్ తుంటి విరగొచ్చు, లేదంటే స్పైన్లో వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ కావచ్చు. అందుకే దీన్ని ప్రివెంట్ చేయడానికి సెకండరీ ప్రివెన్షన్ అనే ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి. అంటే ఒకవైపు ఎముకను అతికిస్తూనే మళ్ళీ ఇంకొక ఎముక విరగకుండా కాపాడడాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో ఈ ట్రీట్మెంట్ కూడా మనకి లేటెస్ట్ అడ్వాన్సెస్ చాలా వచ్చినాయి. ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇవాల్వ్డ్ లైక్ ఏ